నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే పీఆర్‌పీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పీఆర్‌పీ అనేది. ఈ పీఆర్‌పీ అనేటటువంటిది ఒక ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్‌ని ఎక్కువగా ఎముకల డాక్టర్లు, అలాగే చర్మ వ్యాధి నిపుణులు గానివ్వండి, లేకపోతే కొంతమంది బ్యూటీషియన్లు ఇలాంటి వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. దేనికి వాడతారంటే పేషెంట్ల మీద జాయింట్ నొప్పులు తగ్గడానికి ఎముకల డాక్టర్లు, జుట్టు పెరగడానికి రకరకాల డెర్మటాలజిస్టులు గానివ్వండి, ఈ కాస్మెటాలజిస్టులు గానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా జుట్టు పెరగడానికి పేషెంట్లకి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. మొదట ఈ పీఆర్‌పీ అంటే ఏమిటో తెలుసుకుందాం. పీఆర్‌పీ అనేది 3 అక్షరాలు. అది విడదీస్తే ఏమవుతుందంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే నిజంగా రక్తంలో మీకు తెలిసినట్లయితే ఎర్రగా ఉంటుంది. దాన్ని ఎర్ర కణాల వల్ల ఎర్రగా ఉంటుంది. తెల్ల కణాలు ఉంటాయి, అవి కనిపించవు. మూడోది ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి కనిపించవు. ఎరుపు రంగు వచ్చేది ఎరుపు రంగులో ఉన్నటువంటి రక్త కణాల వల్ల. ఈ ఎరుపు రంగు ఉన్నటువంటి రక్త కణాలు తీసివేస్తే మిగిలేది ఏంటంటే అది పీఆర్‌పీ. దాన్ని చేయడం కూడా చాలా సులువు. తయారు చేయడం కూడా ల్యాబ్‌లో ఎక్కడన్నా ఈజీగా తయారు చేయగలరు. అది తయారు చేసే పద్ధతి మనం పెద్ద కాన్సంట్రేట్ చేయక్కర్లేదు, కానీ ఏం లేదు. ఇప్పుడు ఎవరికైతే పీఆర్‌పీ ఇవ్వదలుచుకున్నారో ఆ పేషెంట్ యొక్క రక్తం తీసి దాన్ని ఒక మెషిన్‌లో పెట్టి గరగర తిప్పుతారు బేసికల్లీ. అది తిప్పినప్పుడు ఏమవుతుందంటే రక్తంలో ఉన్నటువంటి ఎర్ర కణాలన్నీ కూడా పైకి తేలుతూ ఉంటాయి. బేసిక్‌గా మిగతా రక్తంలో ఉన్నటువంటి భాగం మీద అది తెల్లగా ఉంటుంది, అదంతా కిందకు వస్తుంది. ఎర్రగా ఉండేటటువంటిది తీసివేసినట్లయితే ఇక మిగిలిది ఏముంటుంది, అదే పీఆర్‌పీ అంటారు. చేయడం ఇంత సులువు బేసికలీ. దానికి పెద్ద టెక్నాలజీ అక్కర్లేదు. చిన్న తిప్పే మిషన్, సెంట్రిఫ్యూజ్ అంటారు, అది ఉంటే సరిపోతుంది. అది పెద్ద కాస్ట్లీ కాదు కాబట్టి చాలా ల్యాబొరేటరీస్‌లో ఉంటుంది ఇది. ఇది ఇది ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకోవాలంటే దాంట్లో ఏముంటుందో తెలుసుకోవాలి. ఇవి రక్తంలో ఉన్నటువంటి, ఇప్పుడు రక్తానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే రిపేర్ జాబ్. ఎక్కడైనా దెబ్బ తగిలినా మనకి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి రక్తం పోతుంది, కానీ కొంతసేపటికి రక్తం గడ్డగట్టి అది అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఆ చర్మం ఏదైతే ఉందో, ఆ చర్మం ఎక్కడ దెబ్బ తగిలిన చర్మం ఏదవుతుందో అది మెల్లగా తనకు తానుగా అది రిపేర్ చేసుకుంటుంది అది. ఇది ఇన్ఫాంట్ ఒక లైఫ్ ఉన్న ప్రపంచంలో ఈ జీవరాశి ఉంది చూసారు, దానికి ఉన్నటువంటి ఒక ఎంతో అద్భుత గుణం ఏంటి, నేచర్లో దెబ్బ తగిలితే తనకు తాను రిపేర్ చేసుకునేటటువంటి గుణం ఉన్నది. అది ఎంతో విలువైనది, అద్భుతమైనది కూడా. ఆ గుణం ఏదైతే ఉందో అది తెల్ల కణాల్లో ఉంటుంది. ఆ తెల్ల కణాలు మనకు కనిపించవు, కానీ పీఆర్‌పీలో తెల్ల కణాలు ఉంటాయి. ఆ తెల్ల కణాల్లో ఉన్నటువంటి గుణాలు కొన్ని ఈ ద్రవ పదార్థం, రక్తంలో ఉన్నటువంటి ద్రవ పదార్థం ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. దాన్ని ప్లాస్మా అంటారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నాను కదా, ప్లాస్మా అంటే ఆ ద్రవ పదార్థం. కోర్స్ దీంట్లో 80% నీళ్ళే ఉంటాయి, కానీ ఆ మిగతా 20% ఏదైతే ఉందో అవి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఎక్కడైనా రిపేర్ వర్క్ చేయడానికి కానివ్వండి, ఇట్లాంటి వాటికి ఇది దోహదపడుతుంది బేసికలీ. ఇదే ఫంక్షన్ని, ఏదైతే బాడీ రిపేరింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ రక్తం, దీన్ని కనుక మనం తిరిగి ఎక్కడైతే అవసరం అక్కడ ఎక్కిస్తే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా అనేటటువంటి ఒక సింపుల్ కాన్సెప్ట్ని డాక్టర్లు వాడుకోవడం జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి జాయింట్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. దాంట్లో ఇస్తే అదేమన్నా ఉపయోగపడుతుందా, కాస్త కార్టిలేజ్ అరిగిపోయింది, ఎముకల మీద ఉన్నటువంటి ఒక గుజ్జు ఏదైతే ఉందో అది అరిగిపోయి దానివల్ల మోకాలు దెబ్బతింటుందా, ఇది ఇస్తే అదేమైనా పెరుగుతుందేమో అన్నటువంటి ఒక సింపులిస్టిక్ కాన్సెప్ట్, చాలా సింపుల్గా అనిపించేటటువంటి కాన్సెప్ట్ వల్ల ఇది తీసి ఆ జాయింట్లు ఎక్కిస్తే ఏమన్నా ఉపయోగపడుతుందా ఎక్కడైనా సరే, మోకాళ్ళు కానివ్వండి, భుజాలు కానివ్వండి, ఎక్కడైనా సరే. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయడం ఈజీ కాబట్టి, ఇంజెక్షన్ కూడా సేఫ్ కాబట్టి, ఎందుకు ఎవరి రక్తం తీసి వాళ్ళకే ఇస్తున్నాం కదా, రియాక్షన్లు ఉండవు. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కువ మంది డాక్టర్లు దీన్ని తయారు చేసి ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇకపోతే దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు మనం కాన్సెప్ట్ మాట్లాడు ఎందుకు వాళ్ళు ఈ ఐడియా వచ్చింది, ఎందుకు ఇస్తున్నారు అని మాట్లాడుతున్నాం, కానీ పూర్తిగా దీనివల్ల ఉపయోగం ఉంటుందా అంటే దానివల్ల కొంత ఉపయోగం ఉండడం అనేది నిజం. కొంతవరకు వాళ్ళకి ఉపశమనం వస్తుంది, జాయింట్ నొప్పులు కొంతవరకు తగ్గుతాయి. పోయిన కార్టిలేజ్ రాదు,
సో దీనివల్ల పూర్తిగా రిపేర్ అయిపోయి జాయింట్ అంతా నార్మల్ అయిపోతుంది అనుకోవడం మాత్రం అమాయకత్వం మాత్రమే. ఇది ఒక టెంపరరీ రిలీఫ్. ఒక మ్యాక్సిమం నెలన్నర దాకా రిలీఫ్ ఇచ్చేటటువంటిది. సో ఇది ఏం చేస్తారు, ప్రతి 3 వారాలకు ప్రతి 4 వారాలకు మళ్ళీ ఇంజక్షన్లు తీసుకోండి, మళ్ళీ మీ రక్తం తీయడం, దానిలో ఎరకణలు తీసి మళ్ళీ మీ జాయింట్లో ఎక్కించడం, ఇదే కంటిన్యూస్గా నడుస్తూ ఉండే ప్రాసెస్. పర్మనెంట్ సొల్యూషన్ కాదు అనేటటువంటిది. పర్మనెంట్ సొల్యూషన్ జాయింట్ ప్రాబ్లమ్స్ మీ ఆర్థోపెడిషన్ చెప్తాడు అనుకోండి, బట్ స్టిల్ ఇది ఒక టెంపరరీ సొల్యూషనే. నెక్స్ట్ దీని మీద పేషెంట్లో లార్జ్ స్కేల్ స్టడీస్ చేసినప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు అన్నటువంటి తెలుస్తోంది. సరే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా, ఏదైతే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా కొంతకాలం ఉంటుంది చూసారా, అట్లాగా ఇది ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల పర్మనెంట్ రిలీఫ్ అంటూ జాయింట్ ప్రాబ్లమ్స్లో ఉండదు. టెంపరరీ సొల్యూషన్ ఉండే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ భుజం నొప్పి చాలామందికి కామన్గా వస్తూ ఉంటుంది. అక్కడ 40-50ల్లో చాలామందికి భుజం నొప్పి వస్తుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఇది ఆ జబ్బే, అది టెంపరరీ జబ్బు. కొంతకాలం తీవ్రమైనటువంటి షోల్డర్ నొప్పి ఉంటుంది వాళ్ళకి. షోల్డర్ కొంచెం పైకెత్తాలంటే తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంటుంది. ఇట్లా ముందుకి వెనక్కి షోల్డర్ భుజాన్ని అనాలనుకోండి, తీవ్రమైన నొప్పి వస్తుంటుంది, పనులు చేసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఆ జబ్బే టెంపరరీ కదా. ఆ ఉన్న కొంతకాలంలో వాళ్ళ కనుక పిఆర్పి ఇచ్చారనుకోండి, వాళ్ళకి జబ్బే టెంపరరీ కాబట్టి ఆ కొంతకాలం, అంటే టెంపరరీ అంటే అది 1 సంవత్సరం ఉంటుంది అనుకోండి, నెలల్లో పోయేది కాదు, 1 సంవత్సరం పాటు ఉంటుంది అది. సో ఈ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ నొప్పి తగ్గుతుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇదే ఫంక్షన్ని అది చేస్తుంది బేసికలీ. సో జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక టెంపరరీ సొల్యూషన్, దీంట్లో అనుమానం లేదు. ఇకపోతే చర్మ వైద్యులు వాడేటటువంటిది ఎందుకు వాడుతున్నారు? వాళ్ళు ఇంతే. వాళ్ళకి ఏంటి, మగవాళ్ళకి జుట్టు ఊడిపోతుంటుంది వయసుతో మధ్యలో. అది ఒక్కొక్కళ్ళకి ముందు, ఒక్కొక్కళ్ళకి తర్వాత, వేరు వయసులో 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో 50% మందికి వాళ్ళకి జుట్టు తగ్గిపోయి ఉంటాడు అనేటటువంటిది ప్రజల్లో గమనిస్తూ ఉన్నారు. ఇది జెనెటిక్ చాలా వరకు. మీ వంశపారంపర్యంగా మీకు వచ్చినట్టే జీన్స్ బట్టి ఉంటాయి. కొంతమందికి ఎంత వయసు వచ్చినా ఊడవు, కొంతమందికి ఎంత వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ తెల్లబడదు, ఇట్లాంటివి ఉంటాయి. అవి జీన్స్ బేసికలీ. సో ఎవరికైతే దీన్ని మేల్ ప్యాటర్న్ అంటే మగవాళ్ళలో ఉండేటటువంటి బట్టతల అంటారు, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు బేసికలీ. సో వీళ్ళలో కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది, అంటే మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆడవాళ్ళకైతే ఉంటుందంటే పాపిడి ఏదైతే ఉందో ఆ పాపిడి కొంచెం అది పెద్దగా కనిపిస్తుంటుంది. అంటే ఆ పాపిడి ఏరియాలో జుట్టు పలసబడిపోయి పాపిడి కొంచెం పెద్దగా కనిపిస్తుంటుంది, అంటే జుట్టు ఊడిపోతుందని లెక్క. ఇప్పుడు మగవాళ్ళకి ఎలాగైతే పైన బాగా పలచబడిపోయి ఫస్ట్ ఇక్కడి నుంచి రిసెషన్ మొదలవుతుంది, ఇది వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలాగే అదే టైంలో తల పైన వాల్ట్ అంటారు, అక్కడ కూడా జుట్టు పలచబట్ట మొదలవుతుంది, పైన క్లియర్ అయిపోతుంది. ఇది ఏంటంటే వెనక్కి లాగుతుంది, ఇది వెనకాల మాత్రం పూర్తిగా ఆ జుట్టు ఊడిపోతుంది. మెల్లగా ఈ రెండు కలుస్తాయి, ఇక మధ్యలో వెళ్తుంది, అది కూడా కొంతకాలం ఊడిపోతుంది. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. దీనిని అరికట్టడానికి చర్మంలో, తల మీద ఉన్నటువంటి చర్మంలో ఈ పిఆర్పి ఇంజెక్ట్ చేయడం అనేటటువంటిది ఒక మార్గం కింద కనుక్కున్నారు. ఇది కూడా నేను చెప్పినట్టుగా దీనివల్ల ఇది రిపేర్ జాబ్ చేస్తుంది కదా. సో ఈ చర్మంలో ఉన్నటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ని పెంచి టెంపరీగా కొంతకాలం మీకు జుట్టు పెరిగే అవకాశం ఉన్నది. బట్ ప్రతి 3 వారాలకు ఒకసారి ఈ ఇంజెక్షన్ ఎక్కించుకోవాలంటారు. ఆ ఇంజెక్షన్ ఎక్కించడానికి కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ పెద్దది, ఆల్మోస్ట్ లైక్ 9 cc, అంటే ఎక్కువ వాల్యూమ్ తీసి చర్మం కింద ఇవ్వాలి. అది డెఫినెట్గా నొప్పి ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు. సో ఇవన్నీ మీ డాక్టర్తో మీరు మాట్లాడచ్చు. సో జుట్టు పెరగడానికి కూడా ఇది టెంపరరీ సొల్యూషన్. పర్మనెంట్గా ఒక విగ్ పెట్టినట్టుగాను ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా జుట్టు ఉండదు. ఉన్న జుట్టు మళ్ళీ మీరు నెలకొకసారి కంటిన్యూస్ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటే అది ఉంటుంది, లేదా మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది అది. సో వీళ్ళు ఇందాక అనుకున్నట్టుగా జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ మగవాళ్ళలో నేను చెప్పాను, ఆడవాళ్ళలో కూడా ఇవ్వచ్చు. ఆడవాళ్ళలో కూడా ఇక్కడ జుట్టు ఊడిపోతున్నప్పుడు వాళ్ళకి జుట్టు మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇది టెంపరరీ సొల్యూషన్. ఎముకల కోసం జాయింట్లలో ఈ పిఆర్పి ఇచ్చిన, జుట్టు పెరగడానికి తల మీద ఇచ్చిన, చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినా కూడా ఇది ఒక టెంపరరీ సొల్యూషన్ మాత్రమే, పర్మనెంట్ది కాదు. సో ఈ టెంపరరీ సొల్యూషన్ మీరు ఆశించి మీరు కొంత డబ్బు ఖర్చు పెడతారు కదా, ఇంతే డబ్బు పర్మనెంట్ సొల్యూషన్ మీద పెట్టచ్చా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద పెట్టచ్చా, లేకపోతే ఒక విగ్ మీద పెట్టచ్చా, లేకపోతే జాయింట్ అయితే జాయింట్ రిప్లేస్మెంట్ మీద పెట్టచ్చా, భుజం అయితే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ మీద పెట్టచ్చా అంటే మేబీ
అది బెటర్ సొల్యూషన్ ఏమో, ఎందుకంటే అది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి. ఇది టెంపరరీ మాత్రమే. టెంపరరీగా ప్రతి 3 వారాలకి ప్రతి నెలకి మీరు ఇంజెక్షన్ తీసుకున్నట్టే ఒకేసారి ఇంత డబ్బు తీసుకెళ్ళి పర్మనెంట్ మీద పెట్టడం తెలివైన పని అనేటటువంటిది నా ఉద్దేశం అండి. సో ఈ పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఏమిటి, దాని ఉపయోగాలు ఏమిటి అనేటటువంటి వాళ్ళు మనం డిస్కస్ చేసాము. మళ్ళీ చెప్తున్నాను, మీరు నా వీడియోలు చూసేటప్పుడు కొంచెం చివరి దాకా వీడియో చూడటం అనేది మీకు ఉపయోగం. ఎందుకంటే నేను టాపిక్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని డిస్కస్ చేసి చివరి దాని సొల్యూషన్ చెప్తూ ఉంటాను. సో చాలామంది మొన్న ఈ మధ్య నేను కంటి డ్రాప్స్ గురించి చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు, అది తప్పు, అలా చేయకండి అంటూ ఒక వీడియో చేశాను. సో అది పూర్తిగా చూడకుండా కంటి డ్రాప్స్ ఏదో మీరు చెప్తున్నారు అది ఏంటండి అని నాకు ఫోన్లు చాలామంది ఇప్పటికీ ఈ రోజుకి చేస్తున్నారు. సో ఏంటి, అది ఆ వీడియో పూర్తిగా చూసినట్లయితే కొంచెం ఓపిక్గా మీరు మొత్తం వీడియో పెద్ద పెద్ద వీడియోలు నామే ఉండవు కదా, సో చూసినట్లయితే మీకు దాన్ని డిస్కస్ చేసిన తర్వాత అది అవునా కాదా అనేటువంటిది నేను చెప్తూ ఉంటాను. సో ఇది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే అనేటటువంటి నేను చాలాసార్లు రిపీట్ చేశాను. అది మీరు తెలుసుకుని ఆ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నమస్కారం.